ఇది ఎవరైనా చేసే పనే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి, బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఇలాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా అల్లు అర్జున్ వెనకాల నిలబడి మాట్లాడేది. ఓకే. మాట్లాడటం వలన ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఖండించటము, ఆయన మాట్లాడటము, ఆయన పార్టీకి చెందినటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడటము, ఈ వ్యవహారం జరుగుతూ అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ సీఎంని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాట్లాడటము, బీఆర్ఎస్తో పాటు బీజేపీ మాట్లాడటం. బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ ఏమో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం. అంటే ఇలా మాట్లాడటం వెనకాల వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే సమాజంలో జరిగే ఏ సంఘటన మీదైనా రియాక్ట్ అవ్వటం అనేది, తమ అభిప్రాయం చెప్పడం అనేది ప్రజాస్వామ్యం వారికి ఇచ్చినటువంటి అవకాశం. ఆ అవకాశం మేరకు ఏ సంఘటన ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదు ప్రభుత్వం నుంచి ఎవరి మీదైనా వ్యతిరేకత వ్యక్తమైనా ఆ ఇన్సిడెంట్లోకి యాక్టివ్ అపోజిషన్ ఎంటర్ అయిపోతుంది. అది ఎప్పుడైనా జరిగేదే. ఏ పార్టీ అయినా అపోజిషన్లో ఉండగా ఈ పని చేస్తుంది. ఇందులో వింత విచిత్రము ఏమీ లేదు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఆయన మొదట కొంత ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాదు, ప్రభుత్వ విభాగాల మీద విమర్శలు చేశాడు. పోలీసు విభాగం మీద ఆయన విమర్శలు చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం మీద, ప్రభుత్వ విభాగాల మీద ఆరోపణలు చేశారో ఇమ్మీడియట్గా అక్కడికి ప్రతిపక్షాలు వచ్చి వాలి భారతీయ జనతా పార్టీ, అలాగే బీఆర్ఎస్, దాంతోపాటు ఏపీలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ స్పందించడం వెనకాల ఇంకో తలకాయ నొప్పి ఏమిటంటే, ఈయన గతంలో శిల్పారావి గురించి ఒక మాట మాట్లాడాడు అనేది విపరీతంగా చర్చనీయాంశం అయింది. శిల్పారావి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అప్పుడు. అందుకని ఈయనకి ఆల్రెడీ ఆ పార్టీతో చాలా సంబంధాలు ఉన్నాయి, అందుకని జగన్మోహన్ రెడ్డి ఖండించాడు అని చెప్పి ఒక సిద్ధాంతం పుట్టింది. అలాగే వాళ్ళు ఎక్కువ ఆతృత చూపించారు. ఈ కేసు ఏం జరుగుతుంది, ఎలా ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ పెట్టడం కూడా ఇక్కడ చిరాకు తెప్పించింది ఇక్కడ అధికార పక్షాన్ని. ఆ చిరాకునే ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు సీఎం గారు. ఇది పొలిటికల్ వారే. ఇప్పుడు దిల్ రాజు గారి గొడవ ఏంటంటే, అయిపోయింది. ఆ రోజున మీరు వివాదాన్ని పెంచారు, ఈ రోజున ఆయన మాట్లాడటం లేదు, పరిస్థితి నార్మల్సీకి వచ్చిందని మేము ఆనందిస్తున్నాం. ఈ టైంలో ఈ నార్మల్సీ వెనకాల ఏ సెటిల్మెంట్ జరిగింది, ఎంత కాస్ట్లీ సెటిల్మెంట్ జరిగింది అనేది ఈయన మాట్లాడాడు. ఆయన ఎన్ని సోఫాలు వెళ్ళాయో లెక్క కట్టండి అంటున్నాడు రాంబాబు గారు. ఇది దాడి. ఇది ఈ టైంలో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీ నుంచి ఆపన చేశాడు దిల్ రాజు గారు. చేస్తూ రేపొద్దున వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఈ పార్టీ అధికారం శాశ్వతం కాదు, ఆ పార్టీ అధికారము శాశ్వతం కాదు. అందుకని ఆయన చాలా లౌక్యంగా, మీరు అనవసరంగా వివాదం చేయకండి, దీన్ని ముఖ్యమంత్రి గారితో మేము జరిపినటువంటి సమావేశం అదేమీ ఇండోర్ మీటింగ్ ఏం కాదు, చాలామంది ఉన్నారు, 45 మంది పైన హాజరైన మీటింగ్ అది. కాబట్టి దానిలో జరిగిన విషయాలు ఏదో హైడ్ చేశాము, ఇవన్నీ కరెక్ట్ కాదు, పారదర్శకంగానే ఉంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక గ్యాప్ ఉంది ప్రభుత్వంతో అనుకున్నాం మేము. ఆ గ్యాప్ లేకుండా చూసుకోవడంలో భాగంగా మేమందరం వెళ్ళి కలిసాము, అయిపోయింది. మీరు మళ్ళీ పదే దీన్ని తీయటం ద్వారా ఆ ముగిసిన వివాదాన్ని తిరిగి రేపినట్టు అవుతుంది. అందుకని మీరు దయచేసి మా జోలికి రాకండి అని దాదాపుగా వాల్తేరు వీరయ్య 200వ రోజు చిరంజీవి గారు ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఓకే. ఆ రోజున ఆంధ్రాలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడాడు, మేము పిప్పీల కాలం మా మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తారు అని. ఇప్పుడు అదే మాట ఈయన అంటున్నాడు, మేము పిప్పీల కాలం మా మీద ఎందుకు బ్రహ్మాస్త్రాలు, మీరు నేరుగా ఏదైనా ఉంటే చూసుకోండి, పొలిటికల్
ఫైట్ అంటే సినిమా త్రూ కాదు, సినిమా వాళ్ళని ఆధారం చేసుకుని దాడి చేయటం కాదు, ఇంకా అనేక ఇతర విషయాలు ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేసి మీరు సాధించుకోండి.